అందరికీ అవసరం లేదు ఫ్రీ బస్ స్కూల్ పిల్లలకి. ఆఫ్టర్ 60 years అంటే ముసలి ఉంటారు చూడు, ముసలి ఆటో వాళ్ళకి ఇస్తే పర్లేదు. ఈ ఆంటీలకి మన హౌస్ వైఫ్లకి ఎందుకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ బయటికి వెళ్ళరు. ఇప్పుడు ఫ్రీగా ఉంది కాదని చెప్పి మా అమ్మగారింటికి వెళ్తాం, మా అత్తగారింటికి వెళ్తాం, ఇంకోటి ఆఫీస్ అంతే. ఎవరైనా అంతే, డబ్బులు పెట్టుకుని వెళ్ళాలంటే కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తారు. ఫ్రీ అంటే ఎప్పటికి ఎలా చూసుకొని వెళ్ళొచ్చేద్దామని. ఇప్పుడు హస్బెండ్ కూడా మంచిగా అయిపోయారు, ఇంకోటి బస్సు ఎక్కేసి అంటున్నమాట ఫ్రీగా. అంటే ఫ్రీ బస్సు 40% బెటర్, 60% వేస్ట్. అలా ఇప్పుడు మీరు పథకాలు అంటున్నారు, పథకాలు నాకు కొంచెం అంత ఐడియా లేదు, కానీ కొన్ని పథకాలు అవన్నీ ఏం అంటే పథకాలని టాపిక్ వచ్చేసరికి డైవర్ట్ అయిపోతున్నాడు. ఏమని హైడ్రా అని, లేదంటే అల్లు అర్జున్ అని, లేదా ఇంకో ఏదని మైండ్ జనాలు దాని గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మనం ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఆలోచిస్తున్నాం, ఇంకా వేరే టాపిక్ లేదు. హైడ్రా మర్చిపోయాం, హైడ్రా కేటీఆర్ తర్వాత ఇంకోటి ఎవడన్నా కేసీఆర్ అరెస్ట్ కాడు అని తప్పు చేయలేడు. కేసీఆర్ అరెస్ట్ కాడు అని తప్పు చేయలేడు. చేయాలంటే ఏమేమి చేయొచ్చు అలా అనుకుంటే మరి సబిత ఏమంటే వైఫ్ చెల్లి పిల్ల ఏం పేరు చెల్లి, ఆమె చెల్లి కవిత నేయలేదా? గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. అలాగని ఆవిడ 100% కేసీఆర్ సూపరు, కేటీఆర్ సూపర్ అనలేం. వాళ్ళకున్న రుసుకు వాళ్ళకు ఉంటాయి, కానీ కాకపోతే ₹1 ఖర్చు పెట్టామంటే పావలా తిండు, అంతేగాని రూపాయికి ₹2 తినేస్తారంటే అంటే అక్కడ ఏమవుతుంది? ఒకటి కేసీఆర్ మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే డెవలప్మెంట్ అయ్యింది. డెవలప్మెంట్ ఏంటంటే రోడ్స్ మంచిగా మంచి బ్రిడ్జిలు కట్టాడు కేసీఆర్. అంటే ఆ హయాంలో కేసీఆర్ చేతిలో కట్టలేదు, ఆయన గవర్నమెంట్ సొమ్ము ఎంతనో ఆయన హయాంలో కట్టిన బ్రిడ్జిలు అని కొత్త ప్రాజెక్టులు, ఆ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, మిషన్ భగీరథ అవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు 1 yearలో మనం 100% ఈయన యాక్సెప్ట్ చేయడానికి లేదు. 1 yearని ఫుల్ చేసాడు, ఇంకా చేయలేదని కాదు, కానీ ఈ 1 yearలో చేసింది మనం కొద్దిగా చెప్పుకోలేకపోతున్నది. ఏం చెప్పుకుంటున్నామంటే ఇవి ఏమంటే అల్లు అర్జున్, లేదంటే హైడ్రా గురించి అంటే ఇంకా 4 years ఇంకా ఉంది కదా, అంటే ఇంకా 4 years ఉంది కదా, చేయడానికి ఉన్నది లేదు, అవకాశం లేదు, చేయొచ్చు. కానీ ఏం చేస్తామని పబ్లిక్ తెలియట్లేదు. ఈ పబ్లిక్ తెలిసి ఆలోచించే లోపల ఏమవుతుందంటే ఏదో ఇష్యూ వచ్చేస్తుంది, ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోతున్నారు పబ్లిక్ అంతా, ఆ ఇష్యూ దాని గురించి ఆలోచిస్తున్నారు. హైడ్రా అనేది మొదలైన మంచిదే. ఇదే హైడ్రా గురించి మరి ఇంతకుముందు లాస్ట్ ఒక తెలుగుదేశం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అసెంబ్లీలో, మూసినది చేయడానికి లేదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు ఎలా ముట్టుకుంటారు కొన్ని చూశాను. మరి ఇదే నోరు ఇదే మనిషి కదా, పదవి ఉన్నప్పుడు ఒకలా పదవి లేనప్పుడు ఒకలా ఆలోచించకూడదు. మీరు చూసుంటారు క్లిప్పింగ్, అసలు ఆ మూసిని ఎలా ముట్టుకుంటారు, వాళ్ళు పేదవాళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు ఎలా ముట్టుకుంటారు అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయనకు వచ్చేకల్లా ఇప్పుడు క్లీనింగ్ చేయాలి, అది చేయాలి అంటున్నాడు. క్లీనింగ్ చేయాలని మంచి ఉద్దేశం మంచిదే, కానీ అప్పుడు బీఆర్ఎస్ లేదో తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఏది మూసినది. మరి అప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేయాలి, ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి పొలిటికల్ గేమ్ అరెస్ట్ డ్రామాలు ఏమైనా. ఇప్పుడు ఇదే మూసినది గురించి మాట్లాడుకుందాం. తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ మూసినది కూడా అప్పుడు టాపిక్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా వచ్చింది కదా మూసినది. మరి అప్పుడు ఈయన ఎందుకు సరే కరెక్ట్ అండి మీరు చేస్తున్నారు కదా మేము సపోర్ట్ చేస్తే అనొచ్చు కదా. అది అలాగా పేదలను గురించి కొడతారు, పేదలు ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు ఎలా చేస్తారండి. మరి ఇప్పుడు అదే పేదలు, మరి అదే పేదలు కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయ్యి 50 గజాలు ఇల్లు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకున్నారు, ఎందుకంటే సంపాదన పెరిగింది, జనాల సంపాదన పెరిగింది కాబట్టి. ఇప్పుడు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు, ఎరగొట్టేసి నీకు ఆ 2 bedroom ఇస్తాను, సింగిల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎలాగెళ్తాడు? వెళ్ళాడు. ఇదే గవర్నమెంట్ మరి ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇదే తెలుగుదేశం ఉన్నప్పుడు మరి అందరికి పర్మిషన్లు ఇచ్చి అప్రూవల్ ఇచ్చి అన్ని ఇల్లు కట్టుకున్నారు లేదా. ఇప్పుడైతే నీకు పర్మిషన్, ఆ పర్మిషన్ అన్ని చెల్లవు. ఇప్పుడు నేనే తీసుకుంది కరెక్ట్ అంటే అదైనా మాట్లాడు, ఇప్పుడు నేను తీసుకుంది కరెక్ట్, అవన్నీ పర్మిషన్ చెల్లవు, అవన్నీ ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు దొంగలు దొరలు. ఇప్పుడు నేను తీసుకున్న కరెక్ట్, ఆ పర్మిషన్ చెల్లవంటే కాదు కదా. ఇదే గవర్నమెంట్ స్టాంపులు ఇచ్చింది, ఒకప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇదే తెలుగుదేశం అప్పుడు స్టాంపులు ఇచ్చింది. వాళ్ళు ఏదో కొద్ది గొప్ప అన్నాచడే అయ్యి ఉండొచ్చు, దానికి ఏది సొల్యూషన్ అని చూడాలి. ఇప్పుడు ఈ చెరువులు అనేది రాకుండా ఇంకా పైన ఎవడు ఆక్యుపై చేయకుండా నువ్వు పక్కన బందోబస్తు చేయాలి. ఇకపైన ఇచ్చాను అట్లీస్ట్, ఇకపైన అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో అరే పలానా రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం చెరువులను బ్లాక్ చేశాడు, ఇంకెప్పుడు ఎవరు ఆక్యుపై చేయడానికి లేదు అని చేసి ఇప్పుడేం కనీసం ఈ టైంలో అయినా చేయాలి. అంతే మొన్న ఎరగొట్టి ఆ స్క్రాబ్ అంతా అందులో పడేశాడు, ఆ స్క్రాబ్ ఎప్పుడు క్లీన్ అవుతుంది, ఎప్పుడు మూవ్ అవుతుంది? ఎంత స్క్రాబ్ ఉందో తెలుసు చెరువులో ఎరగొట్టిన స్లాబ్, అది అవుతుందా? అది అవ్వాలంటే ఇంకో 2-3 సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాలు ఇన్ని అయిపోతుంది. మరి వచ్చినోడు ఏం చేస్తాడు? వచ్చినోడు ఏం చేయలేడు. ఇక దానికి అలాగా ఆ స్క్రాబ్ ఎందుకు పనికి వస్తుంది సార్ ఫ్యూచర్లో చెప్పేదండి. ఆ స్క్రాబ్ ఎందుకు పనికి వస్తుంది అంటే ఫ్యూచర్లోని అది లెవెల్ చేసుకొని ఇంకో రూములు కట్టుకొని పనికి వస్తుంది. రైట్? ఇప్పుడు ఏదైతే ఎరగొట్టాడు స్క్రాబ్లో ఆ చెరువులో ఉంచాడో ఆ స్క్రాబ్ ఇమీడియట్గా తీయాలి. ఒక 1 yearలో తీసి
వనరులు తీసి చుట్టూ ఫెన్సింగ్లా కట్టేసో ఏదో సపోర్ట్ ఫెన్సింగ్ అని మళ్ళీ కోట్లు వేల కోట్లు అవుతాయి, ఏదో పగడబందికి ఒక గ్రిల్లో ఏదో పెట్టేసి లోపలికి ఆక్యుపై చేయకుండా చేయాలి. ఇప్పుడు అదే స్క్రామ్ అలా ఉంచడం వల్ల నెక్స్ట్ ఇంకో 4-5 years తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వేరే గవర్నమెంట్ వచ్చి దాన్ని లెవెల్ చేస్తుంది. అది తీసి అక్కడ పడేయలేరు. ఇప్పుడు మనం హుసేన్ సాగర్ ఎందుకు క్లీన్ చేయలేకపోతున్నారు? దానిలో మడ్డుని తీసి ఎక్కడ పడేయాలో కూడా తెలియట్లేదు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా రెడీ ఉంది, ఎందుకంటే ఆ బుద్ధా ప్రాజెక్ట్ అనేది రెడీగా ఉంది ఇవ్వడానికి. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అది స్క్రాప్ లోపల తీసి ఎక్కడ పంపించాలో తెలియక సరేలే మన ఈ 4 సంవత్సరాలు అలా గడిపేద్దాం, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇంకోటి వస్తాడు ఆడ గడిపేస్తాం, ఎలా అవుతుంది. లేదంటే అప్పుడు కేసీఆర్ అనుకుంటే దాన్ని క్లీన్ చేద్దామని చుట్టూ అది డ్రైనేజ్ అంతా ఆపారు కొన్ని రోజులు, ఒక సంవత్సరం నుంచి చుట్టూ డ్రైనేజ్ ఆపింది, కానీ అవ్వట్లేదు. ఏ ప్రభుత్వం అవ్వట్లేదు అంటే దానికి ఒక పెద్ద స్టోరీ. అంటే ఏంటి, గణేష్ నిమజ్జనం మానేయాలి, ఆ దొంగ ఎవరికి ఉందా, అది మంచి పనే, చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే దానికి ఒక మళ్ళీ హిందూ సమాజాలు అవేవో రకరకాల ప్రొడక్ట్ ఉన్నాయి. సో అంతవరకు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం కాబట్టి ఈ విషయం అంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్ అదే ఏంటంటే చేసింది తక్కువ చెప్పుకుంది ఎక్కువ అన్నట్టు. హైడ్రా అనేది మంచిదే, కానీ ఈ మంచి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు ఎందుకు మంచి మాట్లాడలేదు, అప్పుడు సపోర్ట్ ఎందుకు చేయలేదు? అపోజిషన్ ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి. అరే మీరు మంచి చేస్తున్నారా సార్, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అసెంబ్లీ కూర్చొని ఏమంటారు, మేము చేస్తున్నాయి మంచిగా మీరు కూడా సలహా ఇవ్వండి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం అంటున్నారు. ఎవడ కేసీఆర్ అయితేనేమి కేటీఆర్ అయితేనేమి మంచి పని చేసినా సపోర్ట్ చేయాలి, చెడ్డ పని ఏమో అపోజిషన్ మాట్లాడాలి. మంచి పని మళ్ళీ క్రెడిట్ ఆలకపోద్దామని వద్దు అంటారు. మరి ఇదే నోరు కదా లాస్ట్ ఒక 10 years బ్యాక్ ఎప్పుడో మూసి విషయం వచ్చినప్పుడు ఒప్పుకోలేదు కదా కేసీఆర్ గారు, సారీ ఈయన రేవంత్ ఒప్పుకోలేదు కదా ప్రజలకు ఎందుకని. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని అప్రూవ్ చేస్తున్నారు అంటే ఈయన క్రెడిట్ తీసుకుందాం. 1,00,000 కోట్లు అవన్నీ మనకు తెలియదులే, అది ఎంత ప్రాజెక్ట్ ఏదో మనకు తెలియదు దాని గురించి. కానీ కాదు కదా, ఈ మూసీకి ప్రాజెక్ట్ కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, అదేమో కాంగ్రెస్కి కేంద్రం వెళ్తుంది అంటారు, అవన్నీ తెలియని విషయాలు మనకి. అది మనం తప్పు పెట్టడానికి లేదు. కాకపోతే ఇప్పుడు అంత అర్జెంట్గా స్టెప్ బై స్టెప్ అయిపోయి చేసే ఉద్దేశం నిజంగా అప్పుడు ఏదో అనేసాను, ఇప్పుడు నేను నా ప్రభుత్వం కాబట్టి నా చేతిలో ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను చేయగలుగుతాను అన్నా, అదే స్టెప్ బై స్టెప్ వేయాలి. ఎలాగా వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించు, వాళ్ళ స్కూల్స్ పెట్టించు. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఆ యొక్క బస్తీలోని ఆ స్కూల్స్కి ఆ ఏరియాకి అలవాటు పెడుతున్నాడు, ఎక్కడో పంపిస్తాను 2 single bedrooms 2 bedroom ఎలాగెళ్ళగలుగుతాడు చూడు. ఇప్పుడు మనం చాలామంది ఎంత హైదరాబాద్లో సెటిల్ అయిపోయినా మన ఊరు ఎండడికల్లా 80% ఇప్పుడు వెళ్ళిపోవాలని చూస్తారు. అక్కడ ఏం లేకపోయినా కానీ అరే నా ఊరు అంటారు, అవునా కదా. సిటీలో సెటిల్ అయిపోయినా కానీ ఎందుకు ఆ ఊరు అనేది అభిమానం. అలాగే ఇల్లు కూడా ఎప్పటి నుంచో పాతికిపోయారు కాబట్టి ఇప్పుడు దానికి మనం ఏం చేసేది ఉన్నదాన్ని. ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఈ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చే ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తారో తెలియదు మనకి. ఇప్పుడు ఏమిటంటే ఒక మాట అంటే పాలిటిక్స్ లాస్ట్ ఒక 1 yearలో మారిపోతుంది. ఇప్పుడు ఇదే కేసీఆర్ అన్నీ చేసినా కానీ మనం ఎందుకు సపోర్ట్ చేసాం చెప్పండి, ఎందుకు సపోర్ట్ చేసి చెప్పండి, ఏదో ఈయన ఫర్దర్గా చేస్తాడు అని. ఇప్పుడు మొన్న ఏదైతే బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చడం తప్పైంది, ఆయనకి శని చుట్టుకుంది, అది ప్రాబ్లం. టీఆర్ఎస్ అని జనాల్లో గుద్దుకుపోయింది, దాన్ని బీఆర్ఎస్ చేశాడు ఓవర్గా థింక్ చేసి నేను కేంద్రం వెళ్ళిపోదామని, అది ఆయన దెబ్బ కొట్టింది. ఆయన తప్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే నువ్వు కాపాడుకోవాలన్నా స్టేట్ని కాపాడుకోవాలి, కానీ అప్పుడు నువ్వు ఎక్కడ కేంద్రం గురించి వాళ్ళకి తెలియదు చెప్పు. అంటే నీ మొత్తం ఫ్యామిలీ అంతటిని ఒకడినేమో ఈ స్టేట్లో ఒకడినేమో ఆ స్టేట్లో ఒకడినేమో ఆ స్టేట్లో పెట్టి నేను కేంద్రంలో కూర్చుందని ఆలోచించాడు. ఇదే కేసీఆర్ చేసిన తప్పది. స్టేట్ని డెవలప్ చేసి చాలా పోయి నీ జీవితానికి ధన్యమైపోతుంది. మరి రామారావు ఒకప్పుడు ఎలా చేసేవాడు, అప్పట్లోని చంద్రబాబు ఎలా చేశాడు, అన్నీ చేసిన వాళ్ళు కదా. ఇది ఇంకా నువ్వు సెటప్ పూర్తి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు అంటే గ్రేట్, 100%. ఇంకో 5 years ఇంకో 5 years కంపల్సరీ ఉన్నావు. ఈ లోపల ఈ కేటీఆర్ని ఇక్కడ పెట్టి నేను కేంద్రం అనుకున్నాను, అందుకనే బీఆర్ఎస్ని మార్చాడు. అది అంతా తెలిసిందే, కొడుకుని పెట్టి పెడదామని. ఇంకోటి ఫ్యామిలీ 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 అని అందరూ బాగా అలవాటు పడిపోయారు అనమాట. ఈ ఫ్యామిలీకే చూసుకుంటున్న ఫ్యామిలీస్, అది కొంచెం అవాయిడ్ చేయవలసింది. ఫ్యామిలీని కాకుండా జనాల్లోకి వెళ్ళి మాటికి వెళ్ళి కొంచెం నెగిటివ్స్ థింగ్ ఎక్కువైపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడం అయితేనేమి అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్కి ఎందుకు వేసారు అంటే క్వశ్చన్ వేస్తారు కదా, కొత్తదనం ఏమైనా వస్తుందేమో అని. కొత్తదనం ఏమైనా వస్తుంది జనాల్లో. ఇంకా ఇప్పుడు మనం ఏముందంటే ఒక చిన్న రూమ్ కట్టుకున్న తర్వాత ఇంకొక రూమ్ కట్టాలని ఆశపడతాం. అలాగే ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ఏమైనా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏంటి, కాంగ్రెస్ అంటే ఎప్పుడో మన తాతలది కదా, బాగా ఇంకా ఇంత ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటుందేమని ఆశపడ్డారు. అంటే గతంలో ఉన్న అభిమానం ఇప్పుడు ఓట్లు వేయించింది అంటారు. గతంలో అభిమానము. ఇంకోటి ఏంటంటే మన యొక్క స్టేట్ కల్చర్ అయింది, ఏ స్టేట్ అయినా కానీ 10 సంవత్సరాలు ఇచ్చాం కదా చాలు, ఇంకో వేరేవాడు మారుద్దాం. ప్రభుత్వాలు బాగున్నా
ఓ మాట చూసి ఇంకేమైనా ఫర్దర్గా వస్తుందేమో ఆశ ఉంటుంది. ఈ స్కీములు నీకు కొత్త స్కీములు వస్తాయేమో ప్రజల జనాలకి ఆశ కలుగుతాయి కాబట్టి ఆ ఆశ అనే ఓటే వేసింది. అంటే ఆశల మెయిన్ ఎఫెక్ట్ ఏమైందంటే 500 సిలిండర్ వాడు అర్హులకు మాత్రమే రేషన్ కార్డు దారులకు అని చెప్పలేదు ఎలక్షన్ అందరూ ఏమనుకున్నారు, గవర్నమెంట్ రాగానే 1 ఫైన్ డే అనౌన్స్ చేసేస్తారు. ఆ రోజు నుంచి అందరు అదే ఇప్పుడు ఏదో మీరు చిన్న ఛానల్లో పెట్టడం కాదు కానీ నేను చెప్తున్న మాట్లాడి 100% అట్లా ఏ ఛానల్కి ఏది ఎవరైనా కానీ అదే ఇదే ఈ విషయం కాకుండా ఇంకో విషయం కూడా ఆయన సేమ్ పబ్లిక్లో అన్నాడు. ఏది ఒకటి మెచ్చుకో, మొన్న దేని విషయంలోని నాగార్జున దాని విషయంలో దానికి మాత్రం అప్పుడెప్పుడు అన్నాడు అది ఇల్లీగల్ అని, అది తీర్చాడు చేసాడు. అది పకడ్బందీ, అది పగబట్టి చేశాడా ఆయన థింకింగ్ చేశాడు మాకు తెలియదు కానీ అప్పుడెప్పుడు అసెంబ్లీ అన్నాడు. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు అది ఇల్లీగల్గా కడుతున్నారు అందులోనే ఎన్కన్వెన్షన్ అది ఒకటి చేశాడు. ఓకే అలాంటి నువ్వు ఇప్పుడు అప్పట్లో అన్నావు కాబట్టి ఇప్పుడు చేయడం తప్పలేదు. అప్పట్లో నువ్వు తప్పు అని చెప్పి ఇప్పుడు అది ఒప్పు అంటేనే జనాలు ఇది అవుతారు, మనుషులు అయితే మారరు కదా. ఒకప్పుడు మూసీ గురించి తప్పు అన్నావు, ఇప్పుడు అది ఒప్పని అనకూడదు. ఒప్పని అన్నా అది మంచి పని, అప్పుడు నేను అన్నా ఇప్పుడు నేను సరిదిద్దుకోనికి ఏంటి కారణం ఏంటి, దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి. మొత్తం రాత్రి బుల్లు తెచ్చి శనివారం ఏదో మన కోర్టు కేసులు ఉంటుంది చూడు, శుక్రవారం అరెస్ట్ చేస్తారు, శనివారం ఆదివారం కేసులు ఉండవు, అటు జైల్లో ఉండాలి, కోర్టు ఉండదు. ఆ టైప్ మాట శుక్రవారం బిల్డోజర్ తీసుకెళ్ళి శని ఆదివారం ఎరగొట్టేయండి. ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం ఇంకా ఆలోచించుకోవాలి. కాకపోతే ఈ బస్సులు అయితేనేమి ఇవన్నీ ఇప్పుడు మార్చలేండి. ఇప్పుడు బస్సులు మార్చేది దీనికి ఆడవాళ్ళంతా తిరగబడతారు, మళ్ళీ ఇది అవుతుంది. అందులో ఈ అపోజిషన్ వాళ్ళు ఊరుకోరు, ఏదో చేస్తానో తీస్తే అప్పుడే నీ పస్త తిరిగిపోయిందని మళ్ళీ ఇన్ని అంటారు. సో అది ఇప్పుడు ఏం చేయలేం, వరుసకి అయిపోయింది. కనీసం ఇది చూసైనా ఏపీలో వాళ్ళు మారాలి. ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మారాలి, అది పెట్టకూడదు. కనీసం పెట్టేది ఉంది కానీ దాన్ని డైవర్ట్ చేయాలి. ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టిన తర్వాత మనం ఏం చేయలేం. పెట్టకముందు ఏమనాలి, మేము అనుకున్నాం కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఉన్నాయి. మేము గ్యాదర్ చేసాం, తెలంగాణ ప్రభుత్వం మాకు పోల్చుకున్నాము, ఇప్పుడు అది కరెక్ట్ కాదనుకున్నాము. కనీసం ఒక 60 years ఎబోవ్కి ఫ్రీ, స్టూడెంట్స్కి ఫ్రీ చాలు పోనే. లేదంటే స్టూడెంట్స్ కూడా పాస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వద్దు, ఓన్లీ 60 years ఎబోవ్ ఫ్రీ అంటే కొంచెం జనాలు మరీ మొత్తం జీరో మేల్ ఫీమేల్కి 60 years ఎబోవ్ పెట్టాలి. ఈ మేల్కి ఎర్రోళ్ళు వీళ్ళందరూ మగవాళ్ళందరూ ఎదవలోనూ ఆడవాళ్ళేమో ఇది అనకూడదు. సో కొంచెం అందువల్ల పోనీ చేశాడు. పోనీ ఏమైనా బస్సులు పెంచగలిగాడా? బస్సులు పెంచలేకపోతున్నాడు. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఆయన అన్ని ఫర్దర్గా ఎప్పటికే ఎన్నో రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాలు కొద్దిగా ప్లాన్ చేసుకుంటే చెయ్యొచ్చు ఈయన. అలాగే నేను చేయలేను కానీ డైవర్ట్ పాలిటిషియన్ మాత్రం మానేయాలి. చేసింది చూపించాలి, దాన్ని డైవర్ట్ చేయకూడదు. ఏదో ఇష్యూ చూపించి అరెస్ట్లని ఏదో ఇష్యూ చూపించి జనాలు ఇప్పుడు మన జనాలు ఏదో అంటే ఇప్పుడు మన వరకు ఏది అల్లు అర్జున్ మాట్లాడుకున్నాం, ఆ హైడ్రా మాట్లాడలేదు. ఇప్పుడు హైడ్రా మాట్లాడతాడు, ఇదే మరి హైడ్రా లాస్ట్ టైం ఏమన్నది అన్నీ ఎరగదెబ్బుతాం అన్నది, మరి తప్పని తెలుసుకుంది. తప్పని ఏమంటుంది, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినాయి, ఆల్రెడీ పాత ఉన్న వాళ్ళు ముట్టుకోము. ఇప్పుడు ఈ మధ్యలో మేము తెలంగాణ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిన పర్మిషన్ ఏమైనా ఇస్తే మాత్రం కొత్తగా చేస్తూ ఉంటుంది. అది మరి అప్పుడేమైంది, మరి అందరూ పాపం అందరూ ఎరగొట్టితే వాళ్ళేమైపోవాలి, వాళ్ళేమై అయినా నాకు తెలియక ఆడుతాం. ఇది అందరూ ఎరగొట్టిన అందరూ ఇప్పుడు కేసు వేయచ్చు కదా, ఎందుకు వేయలేకపోతున్నారు అర్థం కాదు, ఎందుకు వేయట్లేదు, ఇరికిస్తాను బాధ. మరి దానికి సపోర్ట్ బీఆర్ఎస్ చేయొచ్చు కానీ బీఆర్ఎస్ పసలేదు. అంతే ఇప్పుడు ప్రాబ్లం అదే, ఏ సపోర్ట్ చేసి ఏ పబ్లిక్లోకి వచ్చినా మళ్ళీ వాళ్ళకున్న కేసులు ఉంటాయి కాబట్టి బయట తీస్తారు. అలాగే నేను అందరూ ముద్దుబంతులు కాదు కదా. కేటీఆర్ ఉన్న లొసుగులు ఆయనకు ఉంటాయి, కేసీఆర్ లొసుగులు ఆయనకు. ప్రతి పొలిసి లొసుగులు లేనివాడు ఎవరు లేడు, అది అందరూ వెళ్ళిపోయింది. ఆ జమానా ఒక 60-70 years బ్యాక్ వెళ్ళిపోయింది జమానా. సో ఇప్పుడు ప్రతి వరకు ఏదో లొసుగులు ఉంటాయి కాబట్టి పదవి ఉంటేనే ఏదైనా చేయగలము, పదవి లేకపోతే ఏమీ చేయలేమనేది జీరో. అందుకే కదా పదవుల గురించి అమ్మని అక్కల్ని చెల్లెల్ని అందరిని అమ్ముకొని మాత్రం పదవి ఉండాలని చూస్తున్నారు. ప్రాబ్లం ఏంటి అదే, పదవి ఒక్కసారి పదవిలో కూర్చున్నామంటే అది ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, ఏ మినిస్టర్ అవని, ఎవరవని ఆ యొక్క వ్యసనంలో ఆడుతుంది, ఒక మత్తుమందులు ఆడుతుంది. అందులో దూరేమంటే మాత్రం మళ్ళీ బయటకు వచ్చామంటే బతకలేరండి. సో దాని గురించి ఏంటంటే అమ్మని నమ్మేవచ్చు, అక్కడే నమ్మేవచ్చు, బెల్లని నమ్మేసి అందరిని నమ్మేసినా పదవి కాపాడుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది అంతా అదే, ఇప్పుడే కాదు కానీ తరతరాల నుంచి వస్తుంది అదే కారణం. కాబట్టి కొద్దిగా దాని మీద ప్రజల మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. అది ఎవరు బాబు జాగిరు, పబ్లిక్ సొమ్మే కదా ఖర్చు పెట్టేది. ఎవరు ఒక్క రూపాయి పైసా జనాలది కాకుండా ఎవరు ఖర్చు పెట్టరు, అందరిది పబ్లిక్ సొమ్మే. కానీ ఇంకా ఈ 4 సంవత్సరాల సంగతి అంటే వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. అలాగని ఇప్పుడేమి మధ్యంతరంగా వచ్చేవి కదా ఏమి, ఈ యొక్క హైదరాబాద్ గురించో లేదంటే ఈ యొక్క అల్లు అర్జున్ గురించి వచ్చేవి కదా. సో 4 సంవత్సరాలైనా కనీసం ఇవన్నీ కాదు నేను ఎలా చేయకూడదు, నేను చేసిందే జనాలు చూపించాలి, అప్పుడే నెక్స్ట్ ఫర్దర్గా 5 years ఉండగలుగుతాను. ఆయన ఏమన్నాడు ఆయన కనీసం నేను 10 years ఉంటాను. ఆయన స్పీచ్, రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా నచ్చింది. వాళ్ళు స్టార్టింగ్లో సీఎం అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్కి ఇచ్చినప్పుడు నేను 10 years కంపల్సరీ ఉంటాను, 10 years తర్వాత ఉండను అనేసాడు. ఇలా కేసీఆర్ లాగా 15 years ఉంటాను అనలేదని. ఆయన తెలుసు
జనాలు మ్యాక్సిమం 10 years కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడున్న పొలిటిక్స్లో. మోడీకే తక్కువ 5 సంవత్సరాలే. మోడీకి కూడా ఎందుకు ఇచ్చారంటే, ఇంకో 15 years ఎందుకు ఇచ్చారంటే వేరే బాపత లేరు కాబట్టి. అంతే ఎవరు లేరు, ఎవరు లేక ఇంకా ఉన్నదో వాడు మంచో చెడ్డో అంతా ఆన్లైన్ పెట్టేసి జనాలు కామన్ మ్యాన్ని తినేసి అన్నీ చేసినా కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి దేశాన్ని కాపాడుతున్నాడు అని ఒక చిన్న జనాలకి అవేర్నెస్ ఉంది కాబట్టి ఆ దేశాన్ని కాపాడితే మనకు ముఖ్యం. ఆ రేట్లు గీట్లు అందా అంట జనాలు సంపాదన పెరిగాయి, ఖర్చులు పెడుతున్నారు బాగా లక్షలు. సో ఈ ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అని ఆయన కొంచెం చేశారు. ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకెవరా అంటే ఎవరు వచ్చేస్తారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు చేయలేదా, లేదంటే పివి నరసింహ వాళ్ళు చేయలేదా? ఉంటారు, ఎవరు పుట్టుకొస్తారు. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఏమంటే టక్ మారిపోతున్నారు. ఏపీలో కూడా మారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ 5 years వీళ్ళు ఏమి తేడా తేడా కొత్త పార్టీ వచ్చేస్తారు టక్కన మళ్ళీ. ఇది అవుతుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే కనీసం ఈ 4 సంవత్సరాలైనా మనం జనాలకి ఏం చేయాలి, జనాలు రేపు పొద్దున ఇంకో 5 years మనకి రావాలంటే ఏం చేస్తే గుర్తుపెట్టుకుంటారు అని ఆలోచించాలి. ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఏదో చెడగొట్టి మంచి చెడగొట్టేసి జనాలను డైవర్ట్ చేసి చేద్దామంటే అంటే బేబీ ఈ 5 years తర్వాత నేను ఉండకూడదని ఆయన డిసైడ్ ఉండాలంటే జనాల్లో కనబడాలి, వర్క్ కనబడితేనే జనాలు సెట్ చేస్తారు. వర్క్ కనబడలేంది ఈ అల్లర్లు చూపించి అది చూపించి మరి ఇంకో విషయం మెచ్చుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు గత 10 years నుంచి ఒకరోజు స్కూల్ డుమా కొట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు స్టూడెంట్ లేడు. అంటే బంద్ అనే రూపంలో ఆ బంద్ ఈ బంద్ అని ఆర్టీసీ బంద్లు అనేవి ఉంటాయి కదా మన బంద్లని. ఒకరోజు స్కూళ్ళు ఈరోజు స్కూల్ బంద్ అయింది, గొడవ అయింది, లేదు స్కూల్ బంద్ అయింది, ఆర్టీసీ బంద్ అయింది అని లేదు. సో అవన్నీ బాగా హ్యాండిల్ చేశారు ఆయన. ఓకే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటావు అది ఉందలే లేదని అనట్లేదు. మొత్తం ఫ్యామిలీనే కాపాడుకుంటూ ఆయన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ చేశాడు కాబట్టి అది కూడా జనాలు అందరూ ఫోకస్ చేశారు. ఈయన అందరికి ఫ్యామిలీకి వాళ్ళకే చూసుకుంటున్నారు, బయట ఎవరిని తీసుకురాలేదు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ కేటీఆర్ కావాలి, హరీష్ రావు కావాలి ఇంతే తప్ప బయట సామాన్య మానవుడు వెళ్ళి కావడానికి లేదు. ఇప్పుడు ఏదైనా హైలైట్ చేస్తున్నాడు ఇది ప్రజాభవన్ అని అదని ఇదని. ఈ ప్రజాభవన్ పెట్టాడు ఈయన. కానీ అందులో రోజు మంగళవారము శుక్రవారం వెళ్తున్నారు, ఫ్రైడే థర్స్డే ట్యూస్డే. ఆ పబ్లిక్ ఎంత న్యాయం జరుగుతుందో తెలియట్లేదు. పబ్లికే వెళ్తున్నారు, అప్లికేషన్ ఫామ్ మీద తీసుకెళ్తున్నారు. స్టార్టింగ్లో అయితే ఒక 2-3 నెలలు 5-6 నెలలు ఆ పంజగుట్ట వరకు లైన్ కట్టేవారు. ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు మహా అయితే ఒక 20-30 మంది వెళ్తున్నారు. ఆ 20-30 మంది కూడా ఆశ వెళ్ళిన కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే ట్యూస్డే ఫ్రైడే వెళ్తున్నారు కదా, ఎంతవరకు మేము ఆ అప్లికేషన్ తీసుకుంటున్నాము, ఎంతవరకు ఎంత న్యాయం ఉంది, ఎంత మేము చేయగలుగుతున్నాం, అది కూడా రిజల్ట్. అది ఎక్కడ పేపర్ న్యూస్ వస్తుందా మీరేం అడుగుతున్నారా? ఒక్క మాట మీరు ఇంత చెబుతున్నారు, ఎంతమంది వీళ్ళు అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీసుకెళ్తున్నారు, ఎంతవరకు వీళ్ళు దాన్ని అమలు చేయగలుగుతున్నారు, అది ఎక్కడ నేను వెంటనే చూడలేదు. మరి స్టార్టింగ్లో మీరైతే మాటికి అక్కడ ఆ ప్రజాభవన్ దగ్గర పబ్లిక్ కానీ వీళ్ళు ఎక్కువ అదే చెప్తున్నా, రిజల్ట్ వస్తుంటే మీకు జనాభా పెరుగుతుంది. అది రావాలంటే వీళ్ళు అటువంటి కూడా చెప్పాలి.